హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ అండి, నార్మల్ బ్లౌజే, కాకపోతే మొత్తం ఫుల్ కవరింగ్ అండి. సో ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తుందండి. సో కస్టమర్ నాకు అలా చెప్పారు, అలా కుట్టమని. సో నేను ఆ ప్రకారంగా కుడతానండి. సో దాని కటింగ్ అండి. సెంటర్కి పట్టుకోండి, మెడ దగ్గర నుంచి మధ్యలోకి హోల్ చేసి సెంటర్కి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత స్ట్రైట్గా పెట్టేసుకొని కొంచెం ఖర్చు కింద పైన కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా పెట్టుకోండి. దాని తర్వాత నడుము దగ్గర కూడా సేమ్ సెంటర్లో పట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ వరకు, అంతవరకే కాకుండా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకునేలాగా మార్కర్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ ముక్క దగ్గర నుండి స్ట్రైట్గా పట్టుకోండి. సేమ్ స్ట్రైట్గా పెట్టేసుకొని తీసుకోండి. యాక్చువల్లీ నాకు ఆవిడ నార్మల్ బ్లౌజ్ ఇచ్చారండి. నార్మల్ బ్లౌజ్ మీద తను కొంచెం ఎక్కువగా పెట్టమన్నారు. సో అందుకే నేను హ్యాండ్తో తన బాడీ మెజర్మెంట్ తీసుకొని అలా పెడుతున్నానండి. యాక్చువల్లీ టేప్తో తీసుకున్నాను, బట్ టేప్ నేను అక్కడికి పట్టుకెళ్ళలేదండి. సో మా కిందే ఉంటారు వాళ్ళు. సో నేను మామూలుగా హ్యాండ్తో తీసుకొని ఆ లెక్క ప్రకారంగా నేను కటింగ్ అనేది చేసుకుంటున్నానండి. చేసేసిన తర్వాత మెడ 1.5 ఇంచ్ నుండి వదిలేసుకొని దాని తర్వాత 1 నుంచి 3 దాకా మొత్తంగా పెట్టేసుకోండి. తర్వాత మెడ మనకి రౌండ్ కావాలంటే రౌండ్, ఏది కావాలంటే అదే పెట్టుకోండి. తను రౌండ్ పెట్టమంది, సో అందుకే రౌండ్ ఇచ్చానండి. ఆటోమేటిక్గా మనకి బ్లౌజ్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా పెట్టుకుంటే సో తర్వాత కట్ చేసేయండి. యాక్చువల్లీ సంక భాగం దగ్గర వీడియో మిస్ అయిందండి. సో తీయలేదు. సో నేను మీకు మామూలుగా స్ట్రైట్గా అటు ఇటు స్ట్రైట్గా గీసిన తర్వాత సెంటర్ నుంచి చిన్న క్రాస్గా తీసుకోండి, మీకు బాగా వస్తుందండి. తర్వాత కట్ చేసేయండి. తను ఏంటంటే ఎయిర్పోర్ట్లో పనిచేస్తుంది. సో తనేమో ఫుల్గా కావాలని చెప్పింది. సో అందుకని నేను ఇలా ఫుల్ జాకెట్, లంగా జాకెట్ మీదకి ఫుల్ జాకెట్ ఎలా ఉంటుంది, సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం నేను కట్ చేశానండి. ఇప్పుడు ఫ్రంట్ అండి. ఫ్రంట్ కూడా సేమ్ మెడ దగ్గర కింద సెంటర్లో కరెక్ట్గా పట్టుకొని గట్టిగా లాగి కొంచెం ఎక్స్ట్రాగా ఉంచుకోండి. యాక్చువల్ నేను బ్యాక్ కొంచెం పొడవెట్టాను కదండి, సేమ్ ఫ్రంట్ కూడా ఒక సేమ్ ఇక్కడ ఎలా పెట్టాను దాని మీద కొంచెం తక్కువగా పెట్టుకోండి. తర్వాత ఉక్సులు పట్టి అండి. ఉక్సులు పట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాను, కానీ నేను షేప్ వేస్తాను కదండి. సో అంతకని షేప్ దాకే గీసానండి. తను పొడవు పెట్టమంది కదా, సో ఆ లెక్క మొత్తం ఇచ్చేసానండి. యాక్చువల్లీ తను నాకు నార్మల్ బ్లౌజు ఇచ్చిందండి, కానీ ఫుల్ బ్లౌజ్ కావాలందని జస్ట్ నా అంచనా ప్రకారం పెట్టుకొని నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను, కటింగ్ చేస్తున్నాను. నార్మల్ బ్లౌజ్ మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే అదే ఫుల్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. చూడండి, నేను నార్మల్ బ్లౌజ్కి గీసాను. దాని తర్వాత ఎక్స్ట్రాగా తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసేస్తానండి. చూడండి, అలా తీసుకుని అలా కట్ చేస్తానండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని మీద కొంచెం పొడవు తీసుకొని కట్ చేసేసుకోండి. చూడండి, నేను అలాగే చేశానండి. యాక్చువల్లీ తను నాకు ఇవ్వడమే మామూలు బ్లౌజు జాకెట్ ఏంటంటారు, బ్లౌజ్ ఇరవై నాకు మామూలు శారీ మీద బ్లౌజ్ ఇచ్చిందండి. శారీ మీద బ్లౌజ్ ఇచ్చి ఫుల్ బ్లౌజ్ కావాలి అని చెప్పింది. సో నా అంచనా ప్రకారం తీసుకొని కుట్టుకుంటున్నాను.
సో ఇలా నేను చూపిస్తున్న విధంగా తీసుకొని మీకు ఎవరైనా ఫుల్ బ్లౌజ్ ఇస్తే సేమ్ దాని కొలతలు తీసుకొని ఈజీగా కుట్టించుకోవచ్చు. బట్ నాకు అలా కాదు కదా, సో అందుకే కొంచెం అటు ఇటు అయింది. ఎలా అయితేనే మామూలుగా ఎలా అయితేనే లాస్ట్కి కట్ చేస్తా. ఫ్రంట్ వీ షేప్ పెట్టమన్నారండి తను, సో అందుకని అలా కట్ చేస్తున్నాను. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఫుల్ బ్లౌజ్లో వచ్చిందండి. యాక్చువల్లీ నేను వాళ్ళకి ఎప్పుడు కుట్టలేదండి, అంటే ఫుల్ బ్లౌజ్ కుట్టాను కానీ ఇలా మెజర్మెంట్స్ లేకుండా ఎప్పుడు స్టిచ్ చేయలేదు. ఫస్ట్ టైం స్టిచ్ చేశాను. సో ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. హ్యాండ్స్ నార్మల్గా పెట్టేమన్నారండి, కాకపోతే కొంచెం ఆల్మోస్ట్ ఒకటి పొడవుగా పెట్టామంటే ఆల్మోస్ట్ ఇంకా అన్నీ పొడవుగా పెట్టుకోవాలి. హ్యాండ్స్ కూడా పొడవు పెట్టమన్నారండి. సో హ్యాండ్స్ సేమ్ తీసి దాని మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఎక్స్ట్రా తీసుకొని నార్మల్ హ్యాండ్స్ లాగా కట్ చేస్తాను. కింద వైపు హ్యాండ్స్ లోతుగా తీసుకోండి, అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. హ్యాండ్స్ లోతు తీసుకొని అక్కడ చిన్న అంచుల ప్రకారం చిన్న హోల్గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ సేమ్ యాస్టర్ నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. దాని మీద కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను. పెట్టుకొని కట్ చేస్తానండి. నార్మల్ బ్లౌజ్ వేస్తే ఏదోలా కట్ చేసి ఇద్దరండి, కానీ తను ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు కదా, సో చాలా థింక్ చేశానండి చెప్పాలంటే. యాక్చువల్లీ ఎప్పుడు అలా ట్రై చేయలేదు, సో ఫస్ట్ టైం ట్రై చేశాను. ఆల్మోస్ట్ కటింగ్ కంప్లీట్.